తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం గందరగోళంగా సాగింది. కార్పొరేషన్ స్థలాలు బహిరంగ వేళలో అమ్మడాన్ని వైసీపీ కార్పొరేటర్లు మేయర్ శిరీష వ్యతిరేకించారు. ముగ్గురు కూటమి కార్పొరేటర్లు కూడా స్థలాల అమ్మకాలను వ్యతిరేకించారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన 42 మంది కార్పొరేటర్లు 32 మంది కార్పొరేటర్లు స్థలాలు అమ్మేందుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మార్కెట్ రేట్ టెండర్ల రూపంగా ఆన్లైన్ విధానంగా ప్రత్యక్షంగా యాక్షన్గా పెట్టి మున్సిపల్ భవనం నిరాదరణగా నింది. దాదాపు 65-70% పూర్తయింది. ఇంకా 30% పూర్తి కావాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో చేసిన 10 లక్షల కోట్లు అప్పులకు వడ్డీలు కట్టేదని కూడా రెవెన్యూ సరిపోవడం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం నడిపించాలనుకుంటే ఒక అనుభవశాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి గౌరవ ప్రధానమంత్రి సహాయ సహకారాలు తీసుకొని